ఈ రుద్రేంగి మండలం అన్న. ఓకే. రుద్రేంగి మండలం రోజు మొదటి 2 రోజులు నా మిత్రులు ఒకరిద్దరు, నేను. హ్మ్. ఆ రోజు నా బర్త్‌డే అన్న. ఆగస్టు 23 ఓకే. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆగస్టు 22. మీరు చూడండి. ఓకే. కేసీఆర్ గవర్నమెంట్‌లో గెజిట్ జిల్లాల, మండలాల డ్రాఫ్టింగ్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆగస్టు 22 అన్న. ఓకే. ఆగస్టు 23 అంటే సర్టిఫికేట్‌దేమో 12/7/92 అన్న. హ్మ్. ఒరిజినల్ బర్త్‌డే 23 అన్న. ఓకే. ఆ రోజు నేను బర్త్‌డే రోజు ఈ ఏటే టవర్ మీద ఉన్నా అన్న. ఓకే. రుద్రేంగి మండల సాధన కావాలి, హ్మ్. అతిపెద్ద విలేజ్‌కి మండలం కావాలని అంటే జన్మదినం రోజే టవర్ ఎక్కిర్రు. టవర్ ఎక్కినా అన్న. ఓకే. ఫోన్ చేసి విచ్చేసిన వాళ్ళు టవర్ మీద ఉన్నా అంటే తిట్టిరన్న నన్ను. "నీకేం ఆ! పని లేదా? ఎందుకు ఏమన్నా సంఘటన జరిగితే నీ పరిస్థితి ఏంది" అని. ఓకే. ఏ అయినా రాజకీయ తగ్గలేదు. మండలి తగ్గలేదన్న. కావాలనేది ఒక మొదటి 3 రోజులు ఉద్యమాలు చేసిన తర్వాత గ్రామందరి సహకారంతో 43 రోజులు ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగిందన్న. ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క మహిళా సంఘము, యువజన సంఘాలు, విద్యార్థులు, మేధావులు, అన్ని రకాల ఆటో యూనియన్స్, జీబ్ యూనియన్స్, కార్ ఓనర్స్ హ్మ్. ఇయల్ల ప్రతి ఒక్క రుద్రేంగి గ్రామంలో ఉన్నారు అనంటే వారందరూ కూడా రుద్రేంగి మండలంలో పార్టిసిపేట్ చేయలేదు. ఈ ఓకే. తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా అయితే గ్రామాల ప్రజలు పోరాటం చేసిరో, హ్మ్. ఈ రుద్రేంగి మండల పోరాటం కూడా అట్లాంటి చరిత్ర ఉన్నదన్న. అట్లాంటి వాతావరణం ఏర్పడ్డది. ఏర్పడ్డదన్న. ఓకే. హ్మ్. దీనికోసం రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాలు చేయడం జరిగిందన్న.